ఇంకో ఇట్లా క్వశ్చన్ చేస్తున్నావు అని చెప్పి చూడండి ఎట్లా బెదిరిస్తున్నావు భయపెడుతున్నావు. ఏ కాలేజ్ ఈ ఫోటోనా ఆడియోనా ఇది? ఫోటో ఫోటో. ఒక సెక్రటరీ మేడం స్టూడెంట్తో ఎప్పుడైనా ఇలా కూర్చొని మాట్లాడుతుందా అన్న? క్లాస్ రూమ్లోకి వచ్చి ఒక సెక్రటరీ మేడం స్టూడెంట్తో ఎప్పుడైనా క్లాస్ రూమ్లోకి వచ్చి ఇట్లా మాట్లాడుతుందా? చూడండి ఒకసారి ఆ ఫోటోలో వార్నింగ్ ఇస్తుంది నాకు. నేనే. ఏమని వార్నింగ్ ఇచ్చింది? నువ్వు ఏం చేస్తున్నావు, మీ పేరెంట్స్కి కాల్ చేయనా ఇగో అన్న ఫోటో. శ్రీలతారెడ్డి మేడము, ఇంకో ఆయన వెంకట్ సార్ అని ఉంటాడు, ఆయన కొట్టనీకి వస్తుండు డైరెక్ట్. రౌడీజం చేస్తున్నావు నువ్వు కాలేజ్లో? నేను చేయనా రౌడీజం ఎట్లుంటుందో చూపియానా నీకు? వెంకట్ సార్ అని ఉంటాడు, ఆయన ఇక్కడ కానే కాదు ఇబ్రాహీంపట్నం, ఆయన ఇబ్రాహీంపట్నం బ్రాంచ్లో ఉంటాడు, ఆయన ఇక్కడ రాడు. రౌడీజం చేస్తున్నావు నువ్వు కాలేజ్లో? నేను చేయనా ఎట్లుంటుందో? ఉంటావా నువ్వు ఈడ? నేను రౌడీజం చేస్తే అని బెదిరిస్తుండు. ఏ కాలేజ్లో వస్తుంది నీకు అడ్మిషన్ చూస్తా, నేను లేపేస్తా నేను అంటుండు, అట్లా భయపెట్టిస్తుండు. అదే ఏ కాలేజ్లో అడ్మిషన్ రాకుండా చేస్తాం, బయట ఎక్కడన్నా కనిపారా అట్లా అని బెదిరిస్తున్నాను. ఇప్పుడు మాట్లాడితే మీడియా వాళ్ళకి పిలిచి మొత్తం పెద్ద చేస్తారు. మీరు జెన్యున్ ఉంటే ఉండండి, లేకుంటే లేదు. వెళ్ళిపోయేటోళ్ళకంటే సర్టిఫికేట్ ఇస్తా కానీ రిఫండ్ అయితే ఇయ్యను. వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోండి, కానీ మొత్తం ఇక్కడ ఇట్లా షో చేయకూడదు అది ఇదని. ఏమైనా అంటే కోర్టుకి పోయి కేసు వేసుకో, వాళ్ళు కోర్టోళ్ళు హైకోర్టు నుంచి నాకు వస్తే రిఫండ్ ఇవ్వమని నేను ఇస్తా అని చెప్తుంది మేడం. కోర్టుకి పోయి కేసు వేసుకో, నువ్వు ఆడ వేసుకో, ఏమైనా చేసుకో, వాళ్ళు రిఫండ్ ఇవ్వమంటే ఇస్తా. 1 time paid నో రిఫండ్ అని రాసింది అన్న లెటర్ మీద, అంటే స్లిప్ ఇస్తారు కదా మాకు, దాని మీద రాసింది. మరి ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు అవన్నీ రాసిలేవు కదా, మీకు ఇట్లా యూనివర్సిటీ ఉంటుంది ఇది అదని ఏం రాసిలేవు కదా. అట్లా అడిగితే ఏమో నీకెందుకు అవన్నీ, మీకేం సంబంధం అని అడుగుతుంది. ఖచ్చితంగా కావాలి సార్, మాకు మాత్రం న్యాయం. ఫేక్ డిగ్రీస్ ఇస్తుంది వాటికి మేడం, ఫేక్ డిగ్రీస్ ఇస్తుంది వాటికి మేడంని మాత్రం పక్కా అరెస్ట్ చేయాలన్న సార్. మాకు మాత్రం ఖచ్చితంగా 1 year వేస్ట్ చెయ్యొద్దు సార్. మాకు వేరే దాంట్లో మేడమే 2nd year కి అడ్మిషన్ ఇప్పియాలి సార్. 1 year అసలు వేస్ట్ కావద్దు. ఈ కాలేజ్ మాత్రం మూతపడాలి సార్. ఆల్రెడీ ఇంత ఇష్యూ జరుగుతున్నా జూనియర్స్కి అడ్మిషన్ తీసుకున్నారు సార్ వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మోసపోతున్నట్టే కదా సార్. ఇలాంటి అడ్మిషన్లు తీసుకోవద్దు, అసలు ఈ కాలేజే రన్ కావద్దు సార్. మాలాగా ఇంకెవ్వరు మోసపోవద్దు. సో ఇది సిగ్మా ఇన్స్టిట్యూట్ చేస్తున్నటువంటి దందా. మల్లు రవి గారు సమాధానం చెప్పాలి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సమాధానం చెప్పాలి, మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. మీ పేర్లు చెప్పి వీళ్ళందరినీ బెదిరిస్తుంది శ్రీలతారెడ్డి. నా వెనకాల పొలిటీషియన్స్ ఉన్నారు, రంగారెడ్డి ఉన్నాడు, ఎంపీ మల్లు రవి ఉన్నాడు అని చెప్పి వీళ్ళ జీవితాలను బలి చేస్తున్నది సెక్రటరీ మేడం. గతంలో నుంచి కూడా మనం ఇదే ఇష్యూ మీద ఫైట్ చేస్తుంటే మన ఛానల్ మీద నా మీద డిఫమేషన్ కేసులు వేస్తా అని చెప్పి ఫోన్ చేసి నాకు బెదిరింపులు జరిగింది. పెట్రోల్ పోసి తగలబెడతా అని కూడా నన్ను బెదిరించడానికి ప్రయత్నాలు చేసిరు వీళ్ళు. సో దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు వాళ్ళు. దీంట్లో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఏమంటే అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి బోర్డు చేంజ్ చేసి పడేసారు. సిగ్మా ఇన్స్టిట్యూషన్స్ అని ఉండే ఇంతకుముందు. అది చూడన్న వీడియో తీస్తున్నాం అని చెప్పి కొడుతుంది స్టూడెంట్స్ని. ఏం పేరు? జయ మేడం. ఈమె కూడా నాకు ఫోన్ చేసి మిమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది. ఈమె నాకు ఫోన్ చేసి డిఫమేషన్ కేసులు పెడతారంట మన మీద. సో ఇవన్నీ కూడా జరిగినాయి గతంలో. వీళ్ళని కూడా సేమ్ అట్లనే బెదిరిస్తున్నారు. చెప్పండి. డిమాండ్ చేసిందంట అన్న, మీరు డిమాండ్ చేసిరంట మేడంకి 4 lakhs ఇస్తే వీడియో డిలీట్ చేస్తా అని మీరు చెప్పిరంట మేడంకి. మా ముందు చెప్తుంది, మిమ్మల్ని కూడా బ్లేమ్ చేస్తుంది. మీడియా బ్లేమ్ చేసింది, డబ్బులు ఆఫర్ చేసింది, బెదిరించింది, డిఫమేషన్ కేసులు అన్నది అన్ని ప్రయత్నాలు చేసింది, ఏం కాలేదు. సో దీని మీద ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.